ఎంతో ముఖ్యమైతే తప్ప క్రైమ్ వీడియోలు ఇవ్వనని అన్నా కదా, ఇది ముఖ్యమైనది కూడా కాదు, ఇంకా అంతకు మించి మనం మన పిల్లలని పెంచే విధానంలో ఎక్కడన్నా ఏదైనా లోపం జరిగితే, మన పిల్లలు మన ఇంటి నుంచి వేరే చోట ఉంటున్నప్పుడు వారు అక్కడ ప్రవర్తిస్తున్న విధానం, వారి చుట్టుపక్కల మొత్తం ఏదైనా తేడాగా ఉంటే, వారు మనం డబ్బులు అడిగినప్పుడు మనం చెప్పినది కానీ వాళ్ళు రిసీవ్ చేసింది కానీ వేరేలాగా మారితే, అగైన్ ఇంటికి అనుకోకుండా వచ్చారు లేదా అనుకునే వచ్చారు, అప్పుడు డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏ కొంచెం తేడా వచ్చినా చంపేస్తారు అంతే. ఇంట్రో అయిపోయింది, డైరెక్ట్ పాయింట్కి వెళ్తున్నాం. యశ్వంత్ రెడ్డి చెన్నైలో బీటెక్ చేశాడు, హైదరాబాద్లో జాబ్ కోసం ట్రయల్స్ చేస్తూ టెలివిజన్లో సినిమాల్లో అవకాశాల కోసం ట్రయల్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్న విజయభాస్కర్ రెడ్డి, వీళ్ళది ప్రొద్దుటూరు దగ్గర, ప్రొద్దుటూరులో శ్రీరామ్ నగర్ కాలనీ. ఈమె లక్ష్మి గారు వీళ్ళ తల్లి, యశ్వంత్ రెడ్డి తల్లి లక్ష్మి. ఈమె స్థానిక ఉన్నటువంటి ఒక పాఠశాలలో టీచర్. సో టీచర్ కొడుకు వాడు, పండిత పుత్రహ పరమ సుంట అంటారే, అంతకు మించిన దౌర్భాగ్యుడు వీడు. వీడు హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచి కూడా వీళ్ళ అమ్మ నాన్న డబ్బులు పంపిస్తున్నారు. వీళ్ళ నాన్నేమో తెలిసిన ఒక వైన్ షాప్లో చేస్తున్నాడు, మేబీ పార్ట్నర్ అయి ఉండొచ్చు. సో ఫైనాన్షియల్ గుడ్, బట్ వీడికి మొదట డబ్బులు పంపుతున్నది కొంత అయితే అది కౌంట్ పెంచమని అడుగుతున్నాడు. ఇంకా పెంచుతున్నారు ఇస్తున్నారు. అప్పుడు తెలిసింది ఏంటి అంటే వాడు సైకలాజికల్గా కరెక్ట్గా లేడు. మన ఇలా డబ్బులు కనుక పంపుతూ ఉంటే ఆడు అక్కడ నుండి చెడిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి అడిగినంత కాకుండా కొంత ఇస్తున్నారు, జాగ్రత్తగా ఉంచుకో అంటున్నారు. వాడు నేను అడిగినంత ఇవ్వరా మీరు, ఈ డబ్బులతో ఎలా బతకాలి నేను అంటూ ఇంటికి వచ్చాడు. నిన్న మార్నింగ్ వచ్చాడు. వచ్చి రాగానే వాళ్ళ నాన్న బెడ్రూమ్లో ఉన్నాడు, డోర్ పెట్టేసాడు. వాళ్ళ డోరు, వాళ్ళ అమ్మ కిచెన్లో ఉంది, వెళ్ళాడు. నేను అడిగినంత డబ్బులు నువ్వు ఎందుకు పంపట్లేదు ఏంటి అంటే, అరే కాదని ఇది కాదని చెప్పి, తల్లి కదండి, ఇప్పటికీ మా అమ్మ అండి, నన్ను కోప్పడిద్ది, అరిచిద్ది, మళ్ళీ తిరిగి ఆన్సర్ సైలెంట్ అయిపోయింది. తల్లి నాకు తిట్టిద్ది, తండ్రి నాకు అంటాడు, అమ్మ అనకపోతే ఇంకెవరు అంటారా, గాడిదలేరా మిమ్మల్ని. నేను ఆడవాళ్ళ మొగలు అంటున్నా, నా వయసు 40రా, రేపు నా వయసు 80 సంవత్సరాలు వచ్చింది, మా అమ్మ ఇంకా బ్రతికే ఉంది అనుకుందాం, నా 120 సంవత్సరాలు బతికింది అనుకుందాం. నన్ను అనదా, నన్ను తిట్టదా, కొలిది కొట్టింది కూడా. అమ్మ నాన్న కాకపోతే ఎవరు తిడతారు, ఎవరు కొడతారు? కొంతమంది ఉంటారండి, కొంతమంది అమ్మ నాన్నలు వరస్ట్గా ఉంటారు. అసలు నాకు తెలిసిన వాళ్ళలోనే ఉన్నారు. ఎంత వరస్ట్ అంటే కన్నామని రోడ్డుని పడేశారు, వాళ్ళే కష్టపడి అలానే ఎదిగారు. ఎదిగిన తర్వాత మా వాళ్ళని నువ్వు పుట్టావు, మరి మాకేం ఇవ్వవా అని చెప్పేసి అడిగిన కూడా ఉన్నారు. చీ అని చెప్పేసి వాళ్ళు మొక్కని ఎంతో పడేసి బతుకుతున్నారు. సో అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను అటువంటి వాళ్ళు కూర్చోడు ఏమంటారు, చంపొద్దు, దూరంగా పెట్టండి, చీ అని చెప్పేసి వాళ్ళు మొక్కని ఎంత పడేసి దూరంగా జరగండి. అట్లాంటిది నువ్వు చంపేదాకా వెళ్ళే ఉంటే ఏంట్రా బాబాలా. వీడు వాళ్ళ అమ్మని ఆ కిచెన్లో ఉన్న చాకుతో గొంతు కోసి అక్కడి నుంచి లాక్కొని హాల్లోకి వచ్చి, హాల్లో రక్తం ఉండి వాళ్ళ అమ్మని పెట్టి ప్రశాంతంగా కూర్చొని మొబైల్లో పాటలు వింటున్నాడు అంటే. వీడు లోపల ఉన్న వాళ్ళ నాన్న ఒనిగిపోయాడు అసలు. ఎందుకు బయట వాళ్ళు డోర్ పెట్టాడు కదా. ఇక పోలీసులు ఫోన్ చేశాడు, పోలీసులు వచ్చి చూసి వాళ్ళు షాక్. అసలు ఎవర్రా ఇదంటే నా కొడుకు, చనిపోయింది ఎవరో వాళ్ళ అమ్మ, చంపింది ఎవరో నా కొడుకు, నువ్వేం చేసావు, లోపల ఉన్నావు సార్, నేను లోపల గడిపెట్టేశాడు. క్రాస్ చెక్ చేస్తే ఆ పిల్లడు సైకలాజికల్గా కరెక్ట్గా లేడు. ఇంతకుమించి నేను ఏం చెప్పదలుచుకోలే. జాగ్రత్తలు ఏంటో, పెంపకం ఏంటో, పిల్లలని ఎలా పెంచాలి అంటే మొత్తం మీరే చూసుకోండి. బట్ జాగ్రత్త, డబ్బుల విషయంలో కావచ్చు, కన్న బిడ్డల విషయంలో కావచ్చు, కన్న తల్లుల విషయంలో కావచ్చు, రీసెంట్ టైమ్స్లో చంపటం కానీ కొడటం కానీ చాలా నార్మల్ అట్టుగా అయిపోతున్నారా. అంత దరిద్రంగా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చి అక్కడ సిస్టమ్ చెడిపోయింది. కనీసం ఇప్పటికైనా మంచి వాళ్ళు ఉంటారు, వారిని చూసి పిల్లలకి ఏదైనా నేర్పండి. పురాణ ఇతిహాసాల మంచి మంచి కథలు, మంచి మంచి సినిమాలు, లేదంటే మంచి మంచి బుక్స్ చదవడం ముందు పిల్లలకి నేర్పండి. స్మార్ట్ ఫోన్లో పిల్లలు కనుక మునిగిపోయినారంటే ఆ తర్వాత మీ జీవితం కూడా మునిగిపోయింది. జాగ్రత్త, చదవటం నేర్పండి. బాగా చదవగలిగిన వాడు అర్థం చేసుకుంటాడు, బాగా చదవగలిగిన వాడు ఆలోచిస్తాడు, బాగా చదవడం అలవాటు చేసుకున్నవాడు ముందేంటి వెనకేంటి అని 100 క్రాస్ చెక్ చేసుకుంటాడు. అన్నింటికి మించి సంయమనం పాటిస్తాడు, కోపం రాదు. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్.